హాయ్ అండి. మీకు ఈరోజు సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా తయారు చేసుకో చూపిస్తానండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసి వాటర్ వేసి మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా సగ్గుబియ్యం అయితే ఉడికిపోతాయండి. ఉడికిపోయిన తర్వాత చూసారు కదా ఎంత బాగా ఉడికాయో సగ్గుబియ్యము. ఉడికిన తర్వాత మనం ముందుగా పాలని కాసి పక్కన పెట్టుకోవాలండి. పచ్చిపాలు ఎప్పుడు పాయసంలో పోయవద్దు, కాచి చల్లార్చుకున్నటువంటి పాలే పోసుకోవాలండి. చూసారు కదా, తర్వాత పక్కన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యిని ఎప్పుడైనా సరే ఇట్లాగా గాజు గ్లాసుల్లో సీసాల్లో స్టోర్ చేసుకుంటే చెడిపోదండి తొందరగా, అందుకోసం నేను సీసాల్లోనే పెట్టుకుంటానండి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి హీట్ ఎక్కింది కదా, వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక కప్పులో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిపోయాయి. అలాగా కప్పులో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇందులో పాలు పోసుకోవాలండి. చూసారు కదా, ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, పలుచగా చాలా బాగా వచ్చిందండి. అంతే అండి, వేడివేడిగా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ. అలాగే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.